మెగాస్టార్ చిరంజీవి తాజాగా విశ్వక్ సేన్ లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ విషయమై చాలా ఎక్సైట్ అయ్యారు విశ్వక్. ఈ క్రమంలో చిరంజీవితో తన అనుబంధం గురించి విశ్వక్ చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ మాటల్లో చిరంజీవితో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, ఆ విషయాలు బయటకొచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కారు కాలిపోయినప్పుడు చిరంజీవి ఫోన్ చేయడం, తను చిరంజీవి సినిమా చూసి నటుడు అవ్వాలనుకోవడం వంటి విషయాలు విశ్వక్ సేన్ చెప్పారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. విశ్వక్ సేన్ మాట్లాడుతూ, మా నాన్న చిరంజీవి గారికి వీరాభిమాని. పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్గా ఉన్నప్పుడు ఓ గొడవలో మా కారు నైట్ కాల్ చేశారు. కారు కాలిపోతోంది, న్యూస్ అది అవుతోంది. ఇంట్లో అందరూ భయపడిపోతున్నాం. డాడీ బయట మీడియాతో మాట్లాడుతున్నారు. అప్పుడు డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో, ఎవరు మాట్లాడదంటే నేను చిరంజీవి అన్నారు. నాకు వెంటనే షేక్ అయ్యి డాడీకి వెళ్ళి ఫోన్ ఇచ్చాను. మీకు తెలియదు, ఆ రోజు మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ మేము. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి మాకు కాల్ వచ్చిందనే ఆనందమే అప్పుడు మాకు ఎక్కువ ఉండేది. అలాగే నా ఫేవరెట్ సినిమా ఆపద్ బాంధవుడు. నేను యాక్టర్ అవుదాన్ని డిసైడ్ అవ్వడానికి ఆ సినిమా ఒక ప్రధాన కారణం. థ్యాంక్ యూ సార్ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. లవ్ యూ సార్. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ డైరెక్టర్ చాలా మంది హీరోలకి ఈ స్టోరీ చెప్తే చేయను అన్నారట. విశ్వక్ పోయి చెప్పకపోతే విశ్వక్ బొంగు కూడా చేయడు. నేను పోయి టైం వేస్ట్ అనేసి అనుకున్నాడట. కానీ అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చింది నా నిర్మాత సోహా అన్న. థ్యాంక్స్ అన్న, ఈ కథ నా దగ్గరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు విశ్వక్ సేన్. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు జరిగిన ఘటన తర్వాత స్వయంగా ఫోన్ చేసి మరి ఆయనకి ఇటువంటి జరిగినటువంటి ఘటనపై తన సంఘీభావం, అంటే వాళ్ళ బాధని పంచుకోవడానికి, అలాగే దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అని తెలుసుకోవడానికే ప్రయత్నించినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ విజయఘాతంలో ముందుకు వెళ్ళిపోతారోనని, ఆయనని అణచడానికి, ఓడించడానికి కంకణం కట్టుకుని చేయాల్సినవన్నీ అప్పట్లో చాలా చేశారు. అవి ఇప్పటికీ మెగా అభిమానులు ఎప్పుడూ మర్చిపోరు. అందులో మన విశ్వక్ కూడా ఉండడంతో మెగా ఫ్యాన్స్ అవునా అనుకుంటున్నారు.